హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ అవును అతనే పార్ట్ 1లో ఏం జరిగిందో చూద్దాం. అగర్వాల్ పరంజ్యోతి వాళ్ళ ఇంటికి వస్తాడు. పరంజ్యోతి భార్య ట్రేతో కాఫీ తెచ్చి అగర్వాల్కి ఇచ్చి భర్త పక్కన కూర్చుంటుంది. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు, మీరు కుటుంబ సమేతంగా వచ్చిన ఆ బిడ్డను ఆశీర్వదించాలని అగర్వాల్ కోరుతాడు. ఎదురు చూడుతున్న ఆహ్వానానికి తెల్లబోయిన భార్యాభర్తలను చూసి అగర్వాల్ ఇలా అన్నాడు. మీలాంటి గొప్పవారితో స్నేహం చేయాలన్న ఆశతో వచ్చాను సార్. నాకు ఒక్కతే కూతురు. నా తర్వాత వ్యాపారం ఏమవుతుందని బెంగ ఉండేది, కానీ మీ కాంట్రాక్ట్ ఏ ముహూర్తంలో వచ్చిందో నా కూతురు వ్యాపారం మీద దృష్టి పెట్టి దాన్ని అభివృద్ధి చేసే పనిలో పడింది. ఇదంతా మీ అబ్బాయి సంతోష్ మా ఆఫీస్లో కాలు పెట్టాక జరిగింది. ఆ సెంటిమెంట్తోనే మీ దగ్గరకు వచ్చానని చెప్తాడు. తర్వాయి భాగంలోనికి వెళ్దాం. మీ అమ్మాయికి పెళ్ళయిందా అడిగింది సంతోష్ తల్లి. నిట్టూర్చాడు అగర్వాల్. అతని మొహంలో హఠాత్తుగా విచారం చోటు చేసుకుంది. గుండెల్లో కదులుతున్న బాధకి లీలగా అతని కళ్ళు చెమర్చాయి. క్షణాల్లో తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకున్నాడు. మా అమ్మాయి చాలా సెన్సిటివ్ అమ్మా. గతంలో సంబంధం కుదిరింది, ముహూర్తాలు పెట్టుకుని శుభలేఖలు కూడా అచ్చివేయించాం. విధి చిన్నచూపు వల్ల అబ్బాయి ఓ దుర్ఘటనలో చనిపోయాడు. ఆ షాక్ నుండి అమ్మాయి తేరుకోలేకపోయింది. పెళ్లి ప్రస్తావన తన దగ్గర తీసుకురావద్దని గట్టిగా చెప్పింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. భార్యాభర్తలిద్దరూ సానుభూతిగా చూశారు. మీ ఇంటికి ఎన్ని గంటలకు రావాలి అడిగాడు పరంజ్యోతి. 7 గంటలకండి. పుట్టినరోజు అంటే భారీ ఎత్తున చేస్తున్నది కాదు, కొంతమంది ఆత్మీయులు మాత్రం పిలిచాను. నిజానికి ఈ కార్యక్రమం చేయడం అమ్మాయికి ఇష్టం లేదు, నా బలవంతం మీద ఒప్పుకుంది అన్నాడు అగర్వాల్. సరే వస్తాం చెప్పాడు పరంజ్యోతి. అగర్వాల్ వాళ్ళిద్దరికీ నమస్కారం చేశాడు. సంతోష్ డ్రైవ్ చేస్తున్న కారు ఒక వీధిలోకి తిరిగింది. అగర్వాల్ ఇల్లు నీకు తెలుసా అడిగాడు పరంజ్యోతి. తెలియదండి, కారల్ మార్క్స్ రోడ్లో అని చెప్పారు. రోడ్డుని ఆనుకుని నాగమల్లి చెట్టు ఉంటుందట, దాని పక్కనే తెల్ల బిల్డింగ్ వివరించాడు సంతోష్. అదిగో నాగమల్లి చెట్టు, దాని వయసు ఎంత ఉంటుందో చెప్పడం కష్టం. ఆ చెట్టు దగ్గర పాములు ఉంటాయంట చెప్పింది సంతోష్ తల్లి. నవ్వాడు పరంజ్యోతి. నాగమల్లి చెట్టు దగ్గర పాములు ఉంటే ఆ చుట్టూ నివసించే వాళ్ళు ఎలా ఉంటారు? నువ్వు చెప్పింది నమ్మకం, నిజం కాదు. పరంజ్యోతి అలాంటి వాటిని నమ్మడని కొడుక్కి భార్యకి తెలుసు కాబట్టి ఇద్దరూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. నాగమల్లి చెట్టు దాటాక ఓ తెల్లటి బిల్డింగ్ ముందు కారు ఆపాడు సంతోష్. అంతా కారు దిగి గేట్ దాటి లోపలికి నడిచారు. ఇంటి ముందు ఖాళీ స్థలంలో కూర్చున్న అగర్వాల్ చప్పున లేచి వాళ్ళని సమీపించాడు. స్వాగతం, దయచేయండి సాదరంగా లోపలికి తీసుకుపోయాడు. అతిథులు ఎవరూ కనిపించడం లేదు. పరంజ్యోతి అన్నాడు. వస్తున్నారు సార్, అంతా కలిపి 10 మంది ఉంటారు చెప్పాడు అగర్వాల్. విశాలమైన హాల్లో సోఫాలో కూర్చున్నారు. నేల మీద పరిచిన క్రీమ్ కలర్ గ్రానైట్ అద్దంలా మెరుస్తుంది. కిటికీలకు గుమ్మాలకు ఖరీదైన కర్టెన్లు వేలాడుతున్నాయి. మంచి అభిరుచి కలిగిన మనుషులు ఇంట్లో నివసిస్తుంటే ఇల్లంతా శుభ్రంగా ఉంటుందని తట్టింది సంతోష్కి. ఎలాగోలా జీవించడం వేరు, ఓ క్రమ పద్ధతిలో జీవించడం వేరని వాళ్ళు నివసించే ఇంటిని బట్టి నిర్ధారించవచ్చు. కూతురు పూజితని వారికి పరిచయం చేశాడు అగర్వాల్. ఆమె చిరునవ్వుతో అందరికీ నమస్కారం చేసింది. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చెప్పాడు పరంజ్యోతి. థ్యాంక్ యూ అంకుల్ అంది పూజిత. పూజితని చూడగానే సంతోష్ తల్లి కళ్ళు మెరిశాయి. గులాబీకి తెల్ల చీర కట్టినట్టుంది పూజిత. మనిషిలో తప్ప ఆమె అలంకరణలో ఎలాంటి ప్రత్యేకత లేదు. ఇంతలో పని మనిషి ట్రేతో డ్రింక్స్ తెచ్చింది. ట్రే అందుకుని అందరికీ డ్రింక్స్ సర్వ్ చేసింది పూజిత. ఆ హాల్లో మూల ఉన్న పూజా మందిరం మీద నిలిచింది పరంజ్యోతి చూపు. ఆ మందిరం గుమ్మం పైన 2 స్త్రీమూర్తుల ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు ఎవరివి అడిగాడు పరంజ్యోతి. ఎడం పక్కన ఉన్నది మా అమ్మ చెప్పి ఓ క్షణం విరామం తర్వాత కుడివైపు ఉన్నది డాక్టర్ వైనింగమ్మ. ఆ మాట చెబుతున్నప్పుడు అగర్వాల్ మొహంలో భక్తితో కూడిన వినయం కదలాడింది. 60 ఏళ్ల క్రితం ఓ చిన్న మిషనరీ హాస్పిటల్లో డాక్టర్ వైనింగమ్మ పనిచేసేవారు. ప్రజలు పిలిచే ఆ పేరు తప్ప ఆమె అసలు పేరు ఎవరికీ తెలియదు. పురుడు పోయడంలో ఆమె నేర్పరి. ఎక్కడెక్కడి నుంచో గర్భవతులు వచ్చి ఆమెతో కాన్పు చేయించుకొని బిడ్డనెత్తుకుని వెళ్ళేవారట. మొదట నా తల్లికి 11 మంది పిల్లలు పుట్టిపోయారట. ఆ తర్వాత గర్భం దాల్చినప్పుడు డాక్టర్ వైనింగమ్మ దగ్గరకు తీసుకెళ్లారట. ఆమె చేతి చలవ వల్ల నేను పుట్టి బట్ట కట్టాను. ఆమె నాకు దైవం ఇచ్చిన తల్లి వివరించాడు అగర్వాల్. ఆమెకి తల్లి పక్కన చోటిచ్చి మీ సంస్కారాన్ని చాటుకున్నారు పరంజ్యోతి అన్నాడు. ఆ డాక్టర్ ఏ దేశం వారో తెలియదు, కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజల వైద్యం కోసం ఆమె దగ్గరికి వచ్చేవారట. డాక్టర్ వైనింగమ్మ సన్నగా తెల్లగా ఉండేవారట. ఎల్లప్పుడూ మొహంలో దయతో కూడిన చిరునవ్వు ఉండేదట.
ఆమె చేతి స్పర్శకే రోగం కొంతవరకు తగ్గేదట. డెలివరీ అత్యంత సులభంగా చేసేదట. సిజేరియన్ లేదప్పట్లో. నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది. తల ఊపి చెప్పాడు పరంజ్యోతి. కెనడాకు చెందిన ఆ డాక్టర్ పేరు వైనింగ్. 1929లో హార్వర్డ్ బాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ ఇన్ పబ్లిక్ హెల్త్ తీసుకుంది. పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇండియా వచ్చి గ్రామాలు అధికంగా ఉన్న చిన్న టౌన్లోని మిషన్ ఆసుపత్రిలో చేరింది. 30 ఏళ్ళు పనిచేశాక ఉద్యోగ విరమణ అనంతరం తన దేశానికి వెళ్ళిపోయింది. అన్ని గ్రామాల నుండి ప్రజలు ఎడ్ల బళ్ళు కట్టుకుని వచ్చి ఆమెని సాగనంపారట. వైద్య వృత్తిలోని ఓ వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవం అది. అగర్వాల్తో సహా మిగతా వాళ్ళు విస్మయంగా చూశారు పరంజ్యోతిని. మీకెలా తెలుసు ఈ వివరాలు? ఆ హాస్పిటల్లో ఎప్పుడు పుట్టారు మీరు? అగర్వాల్ అడిగాడు. మార్చి 20, 1954. మరో 4 నెలల తర్వాత అదే హాస్పిటల్లో నేను పుట్టాను. నిజమా? అగర్వాల్ గొంతులో దిగ్భ్రాంతి. అవును, నేను పుట్టడానికి ముందు 4 కాన్పులు పోయాయి నా తల్లికి. డాక్టర్ వైనింగ్ దగ్గరకు తీసుకెళ్లారట. ఆమె గురించి కొంత సమాచారం నా తండ్రి చెప్పారు. ఆమె తల్లితో సమానమనే ఆలోచన నాకు రాలేదు. డాక్టర్ వైనింగ్ ఫోటో ఎలా సంపాదించారు? చిన్నగా నవ్వాడు అగర్వాల్. ఒకసారి హాస్పిటల్ చూడాలనే కోరికతో వెళ్ళాను. చుట్టూ విశాలమైన స్థలంలో బంగాళా పెంకులతో కట్టిన 4 గదుల మిషనరీ హాస్పిటల్ అది. ఎప్పుడో 80 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో నిర్మించింది. హాస్పిటల్ ఎంట్రన్స్లో గుమ్మం పైన ఉంటుంది డాక్టర్ వైనింగమ్మ ఫోటో. దాన్ని కాఫీ తీయించాలని అడిగితే బయటకు ఇవ్వమన్నారు. అప్పుడు సెల్లో ఫోటో తీసి ఓ చిత్రకారునితో బొమ్మ గీయించాను చెప్పాడు. మంచి పని చేశారు. ఒకసారి మన ఇద్దరం వెళ్ళి హాస్పిటల్ చూద్దాం పరంజ్యోతి అన్నాడు. అంగీకారంగా తల ఊపాడు అగర్వాల్. మీ ఇద్దరు హాస్పిటల్కి ఏదైనా చేస్తే బాగుంటుంది సంతోష్ అన్నాడు. నిజమే, పూజిత సపోర్ట్ చేసింది. అలాగే అమ్మా, చాలా చోట్ల నుంచి వైనింగ్ దగ్గరకు పేషెంట్లు వచ్చేవారట. ఆమె అక్కడ పనిచేసిన కాలంలో లెక్కలేనంత మందికి పురుళ్ళు పోసింది. మా ఏజ్ గ్రూప్లో చాలామందికి ఆ సంగతి తెలియకపోవచ్చు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా డాక్టర్ వైనింగ్ చిరంజీవి. ఇంతలో అగర్వాల్ స్నేహితులు 4 వచ్చారు. వారిని లోపలికి తీసుకొచ్చి పరంజ్యోతికి పరిచయం చేశాడు అతను. పూజిత వారందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చింది. వారి సంభాషణ వ్యాపార విషయాల మీదకి మళ్ళింది. తండ్రి చెప్పడంతో సంతోష్ని, అతని తల్లిని ఇల్లు చూపించడానికి తీసుకువెళ్ళింది పూజిత. పెళ్ళెప్పుడమ్మా చేసుకుంటావు అని సంతోష్ తల్లి పూజితని అడిగింది. ఆంటీ, పెళ్లి గురించి ఇప్పుడెందుకు? అయిష్టత వ్యక్తం చేసింది పూజిత. అదేమిటమ్మా అలా మాట్లాడతావు? వయసులోని ఆడపిల్ల పెళ్లి చేసుకోవడం పద్ధతి. అది వయసులో ఉన్నప్పుడు జరిగితేనే అందం. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు ఆలోచించడంలోని తీయదనం చెబితే అర్థమయ్యేది కాదు. ఆ స్థితి అనుభవించాలి. పెళ్లి మీద అయిష్టత పెంచుకోవడం అంటే ప్రకృతి ధర్మాన్ని తిరస్కరించడం అని అర్థం. చాలామంది సెలబ్రిటీలు ఓ పెళ్లి విఫలమైతే మరో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు? ఎంగేజ్మెంట్ తర్వాత కుర్రాడు చనిపోతే అమ్మాయి పెళ్లి చేసుకోను అనడంలో ఏమైనా అర్థం ఉందా? జరిగిన సంఘటన చెడ్డదని ఎందుకు అనుకోవాలి? నీ మంచికే జరిగిందేమో, ఎవరికి తెలుసు? పూజిత నుండి జవాబు లేదు. వారి సంభాషణతో తనకు సంబంధం లేనట్టు ఇల్లు శ్రద్ధగా చూస్తున్నాడు సంతోష్. చప్పున మెలకువ వచ్చింది చంద్రకళకి. వెంటనే చూపు కుడివైపుకి సారించింది. అక్కడ ఉండాల్సిన పాప లేదు. మోకాళ్ళు మోచేతులు నేల మీద ఆనించి గోడవైపు కదులుతోంది పాప. చంద్రకళ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. తల్లి ప్రేమగా పిలిచింది. పాకుతున్న పాప ఆగి నెమ్మదిగా కూర్చుని తల తిప్పి చంద్రకళను చూసి నవ్వింది. కింద 3, పైన 2, ఈ మధ్యనే వచ్చిన దంతాలు ముచ్చాల్లా తలుక్కుమన్నాయి. చంద్రకళ గుండెలు సంతోషంతో ఉప్పొంగాయి. రా తల్లి పిలిచింది. ఆ మాట అర్థమైనట్టు చురుగ్గా పాకుతూ వచ్చి చంద్రకళ గుండెల మీద వాలిపోయింది. వెల్లకిలా పడుకుని పిల్లని గుండెల మీద బోర్లా పడుకోబెట్టుకుంది. అనిర్వచనీయమైన ప్రేమతో మనసు పులకించింది. నిజానికి ఆ పాప తనకి ఏమీ కాదు, కానీ తన జీవితం ఆ చిన్నారితో ముడిపడి ఉంది. పాప పట్ల ప్రేమాభిమానాలు పెంచుకోకూడదని అనుకున్నా సాధ్యం కావడం లేదు. ఆ పిల్లతో అనుబంధం కొంతకాలమేనని తెలుసు. ఆ తర్వాత తన జీవితాన్ని తను తీర్చిదిద్దుకోవాలని తెలుసు. అయినా పసిదాని చుట్టూ పనివేసుకుంటున్న ప్రేమను ఆపుకోవడం ఆమె వల్ల కావడం లేదు. తల్లికి పిల్లని అప్పగించే వరకు బాధ్యతగా మెలగాలని, అంతకు మించి ఆలోచించకూడదని అనుకుంటున్నా మాట వినడం లేదు మనసు. రాంప్రసాద్ని, తన పిన్నిని తప్పించుకుని జీవితాన్ని తనకి నచ్చినట్టుగా కొనసాగించాలి. నిజానికి రాంప్రసాద్ దుర్మార్గుడు కాదు, బలహీన మనస్కుడు. అతని కంటపడితే మనశ్శాంతి లేకుండా చేస్తాడు. అలాగే పిన్నిని కలిస్తే ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
పాపని జాగ్రత్తగా చూసుకుని తల్లికి అప్పగించడం కష్టమవుతుంది. ఆడది ఒంటరిగా జీవించడంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అనుకున్నది సాధించాలంటే వాటిని అధిగమించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్రకళ ఆలోచనలు చెదరగొడుతూ సెల్ రింగ్ అయింది. ఆ శబ్దానికి గుండెల మీద పడుకున్న పాప తలెత్తింది. సెల్ అందుకుని డిస్ప్లే చూసి ఆన్సర్ని టచ్ చేసింది. మేడం నమస్తే చెప్పింది. నమస్తే, నువ్వు మేల్కొని ఉన్నావా? అటు నుంచి వినిపించింది ప్రశ్న. పాప తెల్లవారుజామున నిద్రలేస్తుంది మేడం. అల్లరి చేస్తుందా? లేదు మేడం, లేచి కాసేపు ఆడుకుని పాలు తాగి నిద్రపోతుంది అంటూ ఎంతో వినయంగా చెప్పింది చంద్రకళ. ఇప్పుడేం చేస్తుంది? నా గుండెల మీద పడుకుంది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తల్లిపేగు కదిలిన దానికి గుర్తుగా. నీకేం ఇబ్బంది లేదుగా? లేదు మేడం. పాపని ఏ పేరుతో పిలుస్తున్నావు? తల్లి అంటున్నాను మేడం. ఇక నుంచి కాంతి అని పిలువు. పాపని నేను తీసుకునే వరకు నువ్వే తల్లివి, జాగ్రత్తగా చూసుకోవాలి అంది అవతల నుంచి. నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను మేడం. కాలు కట్ అయింది. కూతురు జ్ఞాపకాలతో ఆమె నిద్రపోయి ఉండదు. కన్నబిడ్డను వదిలి ఉండడం అంత సులభం కాదు. అసలు బిడ్డను వదిలి వెళ్ళడానికి కారణం ఏమిటి? అక్రమ సంబంధం వల్ల గర్భం వచ్చిందా? ఆమెను చూస్తుంటే అలాంటి మనిషిలా కనిపించదు. ఆమెతో పాటు ఆమె తండ్రి కూడా హుందాగా ప్రవర్తిస్తాడు. తప్పుదారిలో నడిచే వాళ్ళలో ఉండరు. మరి ఎందుకు బిడ్డను వదిలి వెళ్ళారు? గుండెల మీద పడుకున్న పాప ఊపిరి బరువుగా వినిపించడంతో ఆలోచనల నుండి బయటపడి నెమ్మదిగా పక్కకు ఒత్తిగిలి పిల్లని పడుకోబెట్టింది. ముద్దొచ్చే మొహం, నల్లటి ఉంగరాల జుట్టు, చురుగ్గా కదిలే పెద్ద పెద్ద కళ్ళు, వాటిలో కదలాడే నిర్మలత్వం, నవ్వుతే సొట్టలు పడే బొగ్గలు, ఆ దేవుడు సృష్టించిన అద్భుత రూపం. అటువంటి పసిపిల్లకి కొంతకాలం తల్లిగా ఉండడం తన అదృష్టం. ఎప్పుడో పుణ్యం చేసుకోవడం వల్ల వచ్చిన అవకాశం. పాప గుండెల మీద చేయేసి కళ్ళు మూసుకుని చంద్రకళ. సెల్ రింగ్ అయింది. గాఢ నిద్రలో ఉన్న మధు నెమ్మదిగా కదిలి కుడి చేయి సాచి నేల మీద ఉంచిన సెల్ అందుకుని అన్నాడు. హలో బాబు, నా కూతురికి నొప్పులు మొదలయ్యాయి. గంట నుంచి రోడ్డు మీద నిలబడ్డాం. ఒక్క ఆటో కూడా రాలేదు. పిల్లకి నొప్పులు ఎక్కువయ్యాయి. నువ్వు రాగలవా బాబు? చచ్చి నీ కడుపును పుడతాను. బాధగాను కంగారుగాను అందో స్త్రీ గొంతు. మీరెక్కడున్నారు? అడిగాడు మధు. అరిలవ్ బాబు. అరిలవ్లో ఎక్కడా? అంబేద్కర్ బొమ్మ దగ్గర బాబు. అక్కడే ఉండండి, వస్తున్నా చెప్పి సెల్ ఆఫ్ చేశాడు. మంచం మీద నుంచి లేచి బాత్రూంకి వెళ్ళి చన్నీళ్ళతో మొహం కడుక్కున్నాడు. 2 నిమిషాల్లో యూనిఫామ్ వేసుకుని తలుపుకి తాళం వేసి బయటకు వచ్చాడు. అప్పుడు 1 గంట దాటిన సమయం. ఆటో స్టార్ట్ చేసి పోనిచ్చాడు. పరిసరాలు నిర్మానుష్యంగానూ నిశ్శబ్దంగానూ ఉండడంతో మెయిన్ రోడ్డు మీద వెళ్తున్న వాహనాల చప్పుడు అక్కడికి వినిపిస్తోంది. విశాఖపట్నానికి దూరంగా ఓ మూలకు విసిరేసినట్టు ఉంటుంది అరిలవ్ కాలనీ. రాత్రి 10 గంటలకు సిటీ బస్సులు ఆగిపోతాయి. ఆ తర్వాత జనసంచారమే ఉండదు. ఆలోచిస్తూ రవీంద్రనగర్ మీదుగా అరిలవలోని అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్నాడు. 3 ఆడవాళ్ళు రోడ్డు పక్క కనిపించారు. సమయం వృధా చేయకుండా వారిని ఎక్కించుకుని ఏ హాస్పిటల్కి వెళ్ళాలమ్మా అడిగాడు. కేజీహెచ్కి బాబు, ముసలావిడ చెప్పింది. ఆ ప్రశ్న అడగడం అర్ధరహితమని తర్వాత అనిపించింది మధుకి. ప్రైవేట్ హాస్పిటల్లో కాన్పు అంటే 25 నుంచి 50,000 కావాలి. సిజేరియన్ అయితే చెప్పక్కర్లేదు. అంత స్తోమత ఉన్న వాళ్ళైతే ట్యాక్సీకి కాల్ చేసేవారు. ఆ సమయంలో తనకు ఫోన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు వారి ఆర్థిక పరిస్థితి. ట్రాఫిక్ లేకపోవడంతో అరగంటలో కింగ్ జార్జ్ హాస్పిటల్లో చేరింది ఆటో. గర్భిణిని అడ్మిట్ చేశాక బయటకు వచ్చాడు మధు. అతని వెనక బయటకు వచ్చింది ముసలమ్మ. చెంగుముడి విప్పి అందులోంచి నలిగిన 100 నోటు తీసి మధు చేతిలో పెట్టబోయింది. వద్దమ్మా చెప్పాడు. పర్లేదు బాబు, పేద్దాన్ని, ఇంతకంటే ఇచ్చుకోలేను బతిమాలింది. నవ్వి అన్నాడు మధు. అమ్మా, నా చెల్లిని హాస్పిటల్కి తీసుకొచ్చి డబ్బులు తీసుకుంటానా అని. నీ రుణం ఎలా తీర్చుకోను బాబు? 12 బిడ్డను ఎత్తుకుంటావు కదా, ఆ బిడ్డకి పేరు పెట్టినప్పుడు పిలిచి కడుపు నిండా అన్నం పెట్టు, రుణం తీరిపోద్ది అని అక్కడి నుంచి కదిలాడు. అప్పటికి 2 దాటిన సమయం. బాంబే కాలనీ చేరేసరికి 3 అవుతుంది. తెల్లవారుజామున వ్యాయామం చేయడం మానేస్తే ఓ 4 గంటలు నిద్రపోవచ్చు. ఆటో స్టార్ట్ చేశాడు. మధ్యాహ్నం 1:30 అయింది. ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక డబుల్ రోడ్లో ఓ పక్క తన ఆటో ఆపి దిగాడు మధు. అతని దృష్టి ఆర్టీసీ కాంప్లెక్స్ గోడ పక్కన రోడ్డు మీద వరుసగా నిలబెట్టిన బల్ల మీద పడింది. ఆ బల్ల దగ్గర నిలబడి మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు చాలామంది. 20 రూపాయలకి ప్లేట్ బిర్యానీ అనబడే రంగు అన్నం ఓ కోడిగుడ్డతో కల్పిస్తారు. అది తింటే ఓ పూట గడిచిపోతుంది. రాత్రి ఒక ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్ల ఉదయం ఆలస్యంగా లేచాడు అతను. ఈ కారణం వల్ల వంట చేసుకోలేదు. ఉదయం సరస్వతి పార్క్ దగ్గర 2 ఇడ్లీ తిన్నాడు. ఇప్పుడు ఆకలి దంచేస్తుంది. కడుపు నిండా తినాలనే కోరిక మనసులో ఉంది, కానీ తన సంపాదన అందుకు సరిపోదని అక్కడికి వచ్చాడు. రోడ్డు క్రాస్ చేయబోతుండగా ఒక అతను వచ్చి దారికి అడ్డంగా నిలబడ్డాడు. నల్లగా లావుగా ఉన్నాడు అతను అపరిచితుడు కావడంతో ప్రశ్నార్థకంగా చూశాడు మధు. ఆటో అక్కడ ఎవడు పెట్టమన్నాడు? తీవ్రంగా అడిగాడు అతను. ఏం? మధు నొసలు ముడిపడింది.
కళ్ళు కనిపించడం లేదా నీకు? తిన్నగా మాట్లాడు, హెచ్చరించాడు మధు. ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ ఆటో స్టాండ్. ఇక్కడ మెంబర్లు తప్ప మిగతా వాళ్ళు ఆటోలు ఆపకూడదు అన్నాడు. అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు మధు. 4 అడుగుల దూరంలో ఆటో స్టాండ్ అనే బోర్డు ఉంది. 4-5 ఆటోలు ఆ చివర ఉన్నాయి. ఇటు తిరిగి అతని మొహంలోకి చూశాడు. ఒక రకమైన మొండితనం కనిపిస్తుంది. తాగినట్టు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. స్టాండ్ అక్కడుంది, నేను యువతల రోడ్డు పక్క పెట్టాను చెప్పాడు మధు. నోరు మూసుకుని ఆటో అక్కడి నుంచి తీసేయి అరిచాడు అతను. నువ్వే నోరు మూసుకో, నీ ఆరోగ్యానికి మంచిది శాంతంగా అన్నాడు మధు. అతను మధు గుండెల మీద చెయ్యేసి వెనక్కి నెట్టాడు. ఒక అడుగు వెనక్కి జరిగాడు మధు. ఆ తర్వాత అతను కుడి చేయి మెరుపులా కదిలింది. ఫట్మనే చప్పుడుతో తగిలిన దెబ్బకి ఆ వ్యక్తి కింద పడ్డాడు. ఆ సంఘటన ఎలా అర్థం కావాలో తెలియనట్టు చుట్టుపక్కల గల జనాల్లో కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆటో స్టాండ్ నుంచి డ్రైవర్లు పరిగెత్తుకొచ్చారు. వాళ్ళంతా మధు చుట్టూ నిలబడ్డారు. జనం దృష్టి వాళ్ళ మీదే ఉంది. అక్కడ పెద్ద గొడవ జరగబోతుందని అనుకుంటున్న సమయంలో ఆగండి అంటూ ఓ కేక వినిపించింది. అంతా అటు చూశారు. ఆ కేక వేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ గుంపుని సమీపించాడు. ఏం జరిగింది అడిగాడు కానిస్టేబుల్. మా స్టాండ్ దగ్గర ఆటో పెట్టి తీయమంటే తీయకుండా మా నాయకుడి మీద చేయి చేసుకున్నాడు సార్, ఓ డ్రైవర్ చెప్పాడు. అప్పటికే కింద పడిన నాయకుడు లేచి విసురుగా మధు మీదకి వచ్చాడు. కానిస్టేబుల్ చప్పున అతన్ని అడ్డుకున్నాడు. నా కొడుకు అంతూ చూస్తాను, వైజాగ్లో ఎలా బతుకుతాడో చూస్తాను, నా మీద చేయి వేస్తాడా అరుస్తున్నాడు అతను. అప్పుడే ఓ సుమో వారి పక్కన ఆగింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ ముందు సీట్లోని వ్యక్తిని కంగారుగా సెల్యూట్ చేసి దగ్గరకు వెళ్ళాడు. ఏమిటి న్యూసెన్స్ అడిగాడు అధికారి. కానిస్టేబుల్ అక్కడ జరిగింది చెప్పాడు. అధికారి దృష్టి మధు ఆటో మీద పడింది. మధుని పిలిచి అడిగాడు అసలు ఏం జరిగిందని. అక్కడికి తను ఎందుకు వచ్చింది వివరించి జరిగిందంతా చెప్పాడు మధు. మీరంతా సాయంకాలం స్టేషన్కి రండి, యూనియన్ నాయకుడితో పాటు మిగతా డ్రైవర్లను ఉద్దేశించి చెప్పి నువ్వు కూడా రా మధుతో అని వెళ్ళిపోయాడు అధికారి. నీ అంతు చూస్తాను అరిచాడు నాయకుడు. ఆ మాటలు పట్టించుకోకుండా రోడ్డు దాటాడు మధు. ఉదయం 6 అయింది సమయం. చీకట్లు ఇంకా పూర్తిగా విప్పుకోలేదు. చల్లగా ఉంది వాతావరణం. రోడ్ల మీద జనసంచారం అంతగా లేదు. ఆ సమయంలో పాపనెత్తుకుని బయటకు వచ్చి ఇంటికి తాళం వేసింది చంద్రకళ. రోజులో మిగతా సమయం కంటే ఆ సమయం అనుకూలమని అనుకుందామే. అక్కడి నుంచి తిన్నగా సందు చివరకు వెళ్ళింది. అక్కడ ఖాళీ ప్రదేశంలో ఆవులు గేదెలు కట్టేసి ఉన్నాయి. 2 మగాళ్ళు పాలు పితుకుతున్నారు. ఒక ఆమె నేలంతా శుభ్రం చేస్తుంది. ఆమె చేస్తున్న పని ఆపి చేయి కడుక్కొని చంద్రకళ చేతులను బాటిల్ తీసుకుని నిండా పాలు పోసి ఇచ్చింది. అక్కడ నుండి అవతల రోడ్డులోని షాపుల దగ్గరకు వెళ్ళింది. ఉదయమే అక్కడ షాపులు తెరుస్తారు. లిస్ట్ రాసుకోవడం వల్ల తడుముకోకుండా తనకు కావాల్సిన సరుకులు తీసుకుని వెనక్కి బయలుదేరింది. ఇంటికి వచ్చాక గిన్నెలో పాలు పోసి పొయ్యి మీద పెట్టింది. అక్కడే నిలబడి గదిలో కూర్చోబెట్టిన పాప మీద ఓ కన్నేసి ఉంచింది. పాప బొమ్మలతో ఆడుకుంటూ తన ప్రపంచంలో మునిగిపోయి ఉంది. ఆ పిల్ల ఏడవడం చాలా అరుదు. ఇప్పుడిప్పుడే స్థిరంగా కూర్చోగలుగుతుంది. వారంలో 2 సార్లు మటన్ తెచ్చి సూప్ పడుతుంది. ఆ పిల్ల తల్లిదండ్రులు నాన్ వెజ్ తింటారో లేదో తెలియదు. అయినా ఎదిగే పిల్లకి పోషకాహారం ఇవ్వడంలో తప్పు లేదని అనుకుంది. మధ్యాహ్నం అన్నం గ్రైండ్ చేసి పాలతో తినిపిస్తోంది. రోజంతా పాప పనులతో గడిచిపోతుంది. ఇంట్లో టీవీ ఉన్నా దాని జోలికి వెళ్ళదు. అప్పుడప్పుడు ఆ జీవితం బోర్ అనిపించినా అందమైన భవిష్యత్తు తలుచుకుని తమాయించుకుంటుంది. పాపను ఎప్పుడు తీసుకెళ్తారనేది స్పష్టంగా తెలియదు. ఒకవేళ తీసుకెళ్ళకపోతే అనే సందేహం మనసులో కలిగినా తనతో పాటే ఉంటుందని సమాధానపడింది. తనని పూర్తిగా అర్థం చేసుకున్న వాడినే జీవితంలోకి ఆహ్వానిస్తుంది. నెల నెల అకౌంట్లో పడుతున్న జీతం ఆదా చేస్తుంది. ఇంటి ఖర్చుల కోసం పంపుతున్న డబ్బు కూడా పూర్తిగా ఖర్చు కావడం లేదు. అయినా తన తప్పు లేకుండా ఆ డబ్బుకి లెక్క రాస్తుంది. ఇది ముందు చూపుతో చేస్తున్న పని. తన జీవితం ఏ మార్గంలో పయనించినా పాప మాత్రం క్షేమంగా ఉండాలి. ఇప్పుడు ఆ పిల్ల తన సొంతం. ప్రభుత్వ రికార్డులో తన కూతురుగానే నమోదైంది. అందుచేత ఆ పిల్ల మీద మరెవరికి హక్కు లేదు. పాలు చల్లార్చి చిన్న గ్లాస్తో తెచ్చింది. సీసాతో పడితే తర్వాత మాన్పించడం కష్టమని గ్లాస్ అలవాటు చేసింది. పాపని ఒడిలో పడుకోబెట్టుకుని నడుము నుంచి తలభాగం పైకెత్తి పాలు పట్టింది. మూతి తుడిచి పాపను కూర్చోబెట్టి వంటగదిలోకి వచ్చి గ్లాస్ కడిగి దాని స్థానంలో బోర్లించింది. సిల్వర్ గిన్నెతో స్టవ్ మీద నీళ్లు పెట్టి యువతల గదిలోకి వచ్చింది. పాప నేల మీద వెల్లకిలా పడుకుని చంద్రకళను చూసి నవ్వింది. పైపళ్ళు తలుక్కున మెరిశాయి. ఏం తల్లి, నన్ను చూస్తే నవ్వొస్తుందా అడిగింది చంద్రకళ. పాప మళ్ళీ నవ్వింది. ఎత్తుకోమన్నట్టు 2 చేతులు చాచింది. ఎత్తుకుని మెడ మీద ముద్దు పెట్టింది ఆమె. పాప మెలితిరుగుతూ నవ్వింది. ఆ నవ్వు గదిలో ప్రతిధ్వనించింది. ఒళ్ళంతా కితకితలే పిల్లకి. తను కూడా చిన్నప్పుడు అలాగే నవ్వి ఉంటుందనే ఆలోచన ఒకటి బుర్రలో కదిలింది. కాయ కష్టం చేసి ఇంటికొచ్చిన తండ్రి తనని వెతుక్కోవడం, కనిపించిన మరుక్షణం గుండెలకి హత్తుకోవడం గుర్తొచ్చింది ఆమెకి. మనులు మాన్యాలు ఇవ్వకపోయినా అంతకంటే విలువైన ప్రేమాభిమానాలు పంచాడు. రోజుకి 200 రూపాయల కూలితో ఎలాంటి లోటు లేకుండా బతికేవారు. తండ్రి పోయాక తెలిసొచ్చింది ఆయన తెచ్చే 200 రూపాయల విలువ. ఆ మనిషి చూపించిన ప్రేమ తాలూకు సువాసన.
తండ్రి పోయిన కొన్ని నెలలకే తల్లి కాలం చేసింది. మొగుడు పోయాక ప్రతివాడు తనని కోరుకోవడం ఆమె తట్టుకోలేకపోయింది. ఓ అర్ధరాత్రి లేచి కూర్చుని చంద్రకళని ముద్దు పెట్టుకుంది. 2 సెంట్ల జాగాలో మొగుడు తన కోసం కట్టిన ఒంటి నిట్రాట పాకని 2 కళ్ళతో తన తీవ్ర చూసుకుంది. కాసేపటి గుండె ధైర్యం తెచ్చుకున్నట్లు లేచి కట్టెల పొయ్యి వెనక దాచిన కాగితం పొట్లం తెచ్చింది. కాసేపు ఆగితే గుండె పలచబడిపోతుందేమోనని అందులోని నల్లటి పౌడర్ని గొంతులో పోసుకుని నీళ్లు తాగింది. అదంతా తన కళ్ళతో చూసింది చంద్రకళ. కడుపు పట్టుకుని కొంతసేపు గిలగిలా కొట్టుకుని ఆ తర్వాత నిశ్చలంగా ఉండిపోయింది. తెల్లారేసరికి దిక్కులేని పక్షిలా మిగిలింది చంద్రకళ. ఒంటరి బతుకు జీవితాన్ని బలి తీసుకుంటుందనే అవగాహన అప్పుడే కలిగింది. బతుకు మీద తీపి కలగడానికి కారణం అదే. అందుకే ఆ పిల్లని చూడ్డానికి ఒప్పుకుంది. ప్రవాహంలో చుట్టుముట్టిన ఆలోచనల నుండి బయటపడి పాప వైపు చూసింది. ఇప్పుడిప్పుడే చిన్నపాటి శబ్దాలు నోటితో చేస్తుంది. కబుర్లు చెప్తే ఆసక్తిగా వింటుంది. బదులుగా కేకలు వేస్తుంది. అది తల్లికి మాత్రమే అర్థమయ్యే భాష. ఆహారం నచ్చకపోతే చప్పున తల తిప్పేస్తుంది. ఆ పిల్ల తల్లి ఫోన్ చేసినప్పుడు స్క్రీన్ మీద ఆమె రూపం చూస్తుంది. మాటలు వింటుంది. ఆ మాటలు ఎంతవరకు అర్థమవుతాయో లేదో తెలియదు, కానీ స్క్రీన్ మీద ఉన్న బొమ్మని పట్టుకోవడానికి చెయ్యి చాపుతుంది. చిన్నపిల్లతో గడపడం అంటే మరో ప్రపంచంలో విహరించినట్టే లెక్క. కుటిలత్వం మచ్చుకైనా కనిపించిన లోకమది. గంటలు నిమిషాల్లా, రోజులు గంటల్లా గడిచిపోతాయి. ప్రతి మనిషి ఎదుగుదల అక్కడే మొదలైనా చెడ్డ తొందరగా వంట పడుతుంది. చదువుకోవాలని కోరికతో ఒక మనిషి సాయం తీసుకుంది. అతను తన నుండి ఏం ఆశించాడో తెలియనంత అమాయకురాలు కాదు తను. అలా చేసి ఉండకపోతే ఏ కూలివాడికో ఇచ్చి పెళ్లి చేసేది పిన్ని. రాంప్రసాద్ పరిచయం వల్ల జీవితం మరో దారి పట్టింది. ఈ దారిలో ప్రయాణం ఎంత దూరం సాగుతుందో, ఎక్కడ ఆగుతుందో అంతుపట్టని విషయం. చంద్రకళ ఆలోచనలు చెదరగొడుతూ కాలింగ్ బెల్ మోగింది. ఒక్కసారిగా ఉలిక్కిపడిందామె. ఆ సమయంలో తన కోసం వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆమె ఆలోచనలు ఒక రూపం సంతరించుకోకముందే మరోసారి బెల్ మోగింది. పాపనెత్తుకుని వేగంగా కొట్టుకుంటున్న గుండెలను చిక్కబట్టుకుని తలుపు తీసింది. బాగున్నారా అడిగాడు గుమ్మం అవతల నిలబడిన మధు. బాగున్నాను. ఎందుకొచ్చావు విసురుగా అడిగింది చంద్రకళ. మీరు కనిపించి చాలా రోజులైంది. ఈ మురళీనగర్లోనే మా ఓనర్ ఉంటున్నాడు. నెలకొకసారి డబ్బులు కట్టడానికి వస్తాను. పనిలో పనిగా మిమ్మల్ని పలకరించాలని వచ్చాను. గుమ్మంలో నిలబెట్టి మాట్లాడతారా? కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా ఇవ్వరా అన్నట్టు పాప బాగా ఎదిగింది. మాటలు వస్తున్నాయా? నడుస్తుందా అన్నాడు అతను. కూర్చోబెట్టి మాట్లాడడానికి మన మధ్య చుట్టరికం లేదు అని చెప్పి తలుపు ముయ్యబోయింది చంద్రకళ. రాంప్రసాద్ మీకు తెలుసా? అతను మీ అడ్రస్ కోసం ప్రయత్నిస్తున్నాడు. దేనికి? తలుపు మీద వేసిన చేతిని వెనక్కి తీసుకుని చంద్రకళ. అప్పటికప్పుడు ఆమె మొహం పాలిపోయింది. ఆ రోజు కంగారుగా నా ఆటో ఎక్కారు. దిగిపోయాక నేను ఆ సెంటర్కి వెళ్ళాను. కూరగాయల కొట్టు కుర్రాడిని మీ గురించి అడుగుతున్నాడు రాంప్రసాద్. ఈసారి మీరు వచ్చినప్పుడు అడ్రస్ తెలుసుకోమని డబ్బులు ఇస్తానని చెప్పి ఆ కుర్రాడికి సెల్ నెంబర్ ఇచ్చాడు. అతను సిరిపురంలో ఉంటాడని, ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడని తెలిసింది చెప్పాడు మధు. దారికి అడ్డం తప్పుకొని అతనికి కుర్చీ చూపించి గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చింది చంద్రకళ. రాంప్రసాద్తో నాకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి చెప్పింది నెమ్మదిగా. అతని దగ్గర అప్పు తీసుకున్నారా అడిగాడు మధు. లేదు, సిరిపురంలో మా పిన్ని దగ్గర ఉండి చదువుకున్నాను. మా పిన్నితో పరిచయం అతనికి. నా మీద కన్నేశాడు. కొన్ని కారణాల వల్ల ఒంటరిగా ఉంటున్నాను. అతని కంట పడితే లేనిపోని సమస్యలు ఎదురవుతాయనే భయంతో ఆ రోజు నీ ఆటో ఎక్కాను. ఒంటరిగా ఎందుకుంటున్నారు? అది ఓ కథలాంటి నిజం నవ్వాడు మధు. ఆ నవ్వులో స్నేహభావం తప్ప మరొకటి లేదు. అతనికి తన గతం చెప్పడంలో తప్పులేదని అనిపించింది, కానీ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి, కానీ ఏదైనా సాయం కావాలంటే నా సెల్కి చేయండి. నాకెవ్వరూ లేరు. సాయం చేయడం తప్ప హాని చేయడం తెలియని వాడిని అని చెప్పి లేచి బయటకు వచ్చాడు మధు. చంద్రకళ తలుపు మూసుకుంది. కారు స్లో చేసి వెనక్కి తిరిగి చూశాడు డ్రైవర్. ఆపమన్నట్టు తలూపాడు పరంజ్యోతి. ఇంటి బయట నిలబడ్డ అగర్వాల్ కారు సమర్పించి పరంజ్యోతితో అన్నాడు, కాఫీ తాగి వెళ్దామని. వద్దు, దారిలో బ్రేక్ఫాస్ట్కి ఆగినప్పుడు తాగుదాం చెప్పాడు పరంజ్యోతి. వెనక డోర్ తెరుచుకుని పరంజ్యోతి పక్కన కూర్చున్నాడు అగర్వాల్. ఏసీ పనిచేస్తూ ఉండడంతో చల్లగా ఉంది లోపల. వాచి చూసి అడిగాడు పరంజ్యోతి, ఎంత దూరం ఉంటుంది అని. 60 కిలోమీటర్లు ఉండొచ్చు జవాబిచ్చాడు అగర్వాల్. మీరు ఎంతకాలం క్రితం వెళ్ళారు అక్కడికి? 6 ఏళ్ళు అవుతుంది. బతుకున్న రోజుల్లో డాక్టర్ వైనింగి గురించి మా అమ్మ చెప్పేది. ఆమె చేయి పడితే రోగం సగం తగ్గేదట అన్నాడు అగర్వాల్. తలూపాడు పరంజ్యోతి. సాధారణంగా ఎవరితోనూ స్నేహం చేయడతను. మొదటిసారి ఇంటికొచ్చిన కూతురు పుట్టినరోజుకి పిలిచినప్పుడు అగర్వాల్ మీద సదభిప్రాయం ఏర్పడింది. హుందాగాను సంస్కారవంతంగాను ఉండే వ్యక్తి తన మొదటి పరిచయంలోనే గ్రహించాడు. అంతేకాదు, తన ఇంటిలో తల్లితో సమానంగా డాక్టర్ వైనింగ్ని చూడడం అబ్బురపరిచింది. అన్నం అంతా పట్టుకుని చూడక్కర్లేదన్నట్టు అతన్ని అంచనా వేయడానికి ఇవన్నీ తోడ్పడ్డాయి. మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా?
అడిగాడు పరంజ్యోతి. నిట్టూర్చాడు అగర్వాల్. అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు, మరి కొంతకాలం ఆగమంటుంది. నేను బ్రతికుండగానే దాన్ని ఓ ఇంటిదాన్ని చెయ్యాలని ఆరాటపడుతున్నాను. ఆ భగవంతుని ఆలోచన ఎలా ఉందో. మీరు భగవంతుని నమ్ముతారా? అతని కళ్ళల్లోకి చూసి అడిగాడు పరంజ్యోతి. నమ్ముతాను, మరి మీరు? తెలియదు. చప్పున పరంజ్యోతి మొహంలోకి చూశాడు అగర్వాల్. అతను ఆ మాట సరదాగా అనలేదని గ్రహించాడు. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. భగవంతుని నమ్ముతున్నామో లేదో తెలియకుండా ఉంటారా ఎవరైనా? చిన్నగా నవ్వాడు పరంజ్యోతి. మనం సక్రమంగా జీవించినప్పుడు భగవంతుతో పని ఉండదు. తప్పు చేయకుండా, తప్పుడు ఆలోచనలు లేకుండా జీవించడం చాలా కష్టం. చేసిన తప్పుల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి భగవంతుని ఆశ్రయిస్తాడు మనిషి. న్యాయంగా బతికే మనిషికి భగవంతుతో పని లేదని నమ్ముతాను. నా మనస్సాక్షికి నేను జవాబుదారీనని అనుకుంటాను చెప్పి వెనక్కి వాలాడు పరంజ్యోతి. కారు మెత్తగా సాగిపోతుంటే చెట్లు వెనక్కి పరిగెడుతున్నాయి. మీ చిన్నతనంలో మీ తల్లిదండ్రులు గుడికి తీసుకువెళ్ళి దేవుడికి నమస్కారం చేయడం నేర్పిస్తారు. అది క్రమంగా అలవాటుగా మారుతుంది. దేవుడంటే ఏమిటి, ఎందుకు నమస్కారం చేయాలనే ప్రశ్నలు మీకు కలగవు. ఇది మీ ఒక్కరి సంగతే కాదు, గుడికి వెళ్ళే వారిలో చాలామంది అనుభవం ఇదే. గుడికి వెళ్తే పుణ్యం వస్తుందంటారు. పుణ్యం దేనికంటే పాపాలు చేసాం లేదా చేస్తున్నాం కాబట్టి అంటారు. అంతేకాని మన పాపాలు దేవుడు తొలగించడనే సత్యాన్ని జీర్ణించుకోలేరు. నా దేశం బాగుండాలని, నా రాష్ట్రం అభివృద్ధి చెందాలని, మన ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని దేవుణ్ణి ఎవరైనా ప్రార్థిస్తారా? కాసేపు మౌనం తర్వాత అడిగాడు అగర్వాల్. గుడికి వెళ్ళడంలో తప్పేముంది? అది తప్పని లేదా ఒప్పని కాదు, ఎందుకు వెళ్ళాలన్నదే నా ప్రశ్న. దానికి సమాధానం లేదు అగర్వాల్ దగ్గర. అమ్మని అమ్మ అని, నాన్నని నాన్న అని పిలుస్తాం. ఇది నేర్పడం ద్వారా నేర్చుకుంటాం. అలాగే భగవంతుని పూజించడం కూడా. భగవంతుని తలవకపోతే మనకి నష్టం జరుగుతుందనే భయం మనసులో ఏర్పడుతుంది. కొందరు తమ కోరికల్ని నివేదించడానికి గుడికి వెళ్తారు, అంతే తప్ప జీవితం నుండి కాసేపు ప్రశాంతత కోసం వెళ్ళే వాళ్ళు తక్కువ. చెడ్డ పనులు చేసేవాళ్ళు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఇదంతా మొక్కుబడిగా జరిగే తంతు. సత్యం, న్యాయం, నిజాయితీల కలయిక దైవం అని భావిస్తే అప్పుడు దేవుడితో పని ఉండదు. మీరు దేవుణ్ణి నమ్మరా? అడిగాడు అగర్వాల్. ఇది నమ్మడం నమ్మకపోవడం అనే మీమాంస కాదు. అసలు భగవంతుడు అంటే ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం వెతకడం. చిన్నపిల్లలు దేవుడితో సమానమని అంటారు. ఎందుకని? వాళ్ళలో కల్మషం కుళ్ళు ఉండవు కాబట్టి. మరి మనమెందుకు అంత నిర్మలంగా ఉండలేకపోతున్నాం? బతికినంతకాలం కోరికలతోనూ ఇంకా సంపాదించాలనే తాపత్రయంతోనూ జీవించడం వల్ల కోరికలను జయిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కారు డ్రైవర్ వెనక్కి తిరగకుండా అడిగాడు. సార్, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, ఆపమంటారా అని. ఆపు, చెప్పాడు పరంజ్యోతి. రోడ్డు పక్క పెద్ద మర్రి వృక్షం కింద షామియానా కట్టి దాని కింద ఉందా కొట్టు. రోడ్డుకి అటు ఇటు కార్లు, లారీలు ఆగి ఉన్నాయి. కొంతమంది టిఫిన్ కోసం ప్లేట్లు పట్టుకుని నిలబడ్డారు. పెనం మీద కాలుతున్న దోశలు కాలిన వెంటనే తెచ్చి ఒక అతను ప్లేట్లలో వేస్తుంటే మరొక మనిషి అందులో చట్నీ వేస్తున్నాడు. అదంతా చూసి మొహం చిట్లించాడు అగర్వాల్. మీరు కారులో కూర్చోండి సార్, టిఫిన్ తెస్తాను, చెప్పాడు డ్రైవర్. అక్కడే తిందాం, పరంజ్యోతి అన్నాడు. చేసేది లేక వాళ్ళని అనుసరించాడు అగర్వాల్. కొట్టు దగ్గరకు వెళ్ళాక లోపల నుంచి 2 కుర్చీలు తెచ్చాడు డ్రైవర్. పొడవాటి గాడిపొయ్యి మీద పెద్ద ఇనుపరేకు ఉంది. ఒక అతను నిర్విరామంగా దాని మీద దోశలు కాలుస్తున్నాడు. అవతల పక్క మరో పొయ్యి మీద ఇడ్లీ పాత్ర ఉంది. పొగలు వెదజల్లుతున్న ఇడ్లీ చెరో ప్లేటు తెచ్చాడు డ్రైవర్. ఇడ్లీ ముక్క చట్నీలో ముంచుకుని నోట్లో పెట్టుకునేసరికి వెన్న ముద్దలా కరిగిపోయింది. ఎప్పుడు చూడని గమ్మత్తైన రుచి. ఇడ్లీ పూర్తయ్యేసరికి అప్పుడే పెనం మీద నుంచి తీసిన దోశలు ప్లేట్లలో పడ్డాయి. అక్కడ పదార్థాలు రుచి చూశాక తాము చెట్టు కింద కూర్చుని తింటున్నామనే సంగతి మర్చిపోయారు ఇద్దరు. టిఫిన్ తినడం పూర్తయ్యేసరికి అరగంట పట్టింది. అగర్వాల్కి, పరంజ్యోతికి చిరు చెమటలు పట్టాయి. తృప్తిగా లేచారు ఇద్దరు. ఆ చెట్టు కింద నిరాడంబరంగా జరుగుతున్న ఆ వ్యాపారం చూసి ప్రముఖ వ్యాపారులు ఇద్దరు ఆశ్చర్యపోయారు. 4 వ్యక్తులు క్షణం తీరిక లేకుండా వచ్చిన వారికి ఆహార పదార్థాలు అందించడానికి శ్రమిస్తున్నారు. ఇక్కడ ఇడ్లీ, అట్టు తినడానికి డ్రైవర్లు ప్రత్యేకంగా బళ్ళు ఆపుతారు సార్, దారిలో మరెక్కడా తినరు, చెప్పాడు డ్రైవర్. తలూపాడు పరంజ్యోతి. ఆ చిన్న కొట్టులో జరిగే వ్యాపారం అతనికి అబ్బరం అనిపించింది. సిటీలో ఒక్క మనిషి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయ్యే ఖర్చుతో 3 కడుపు నిండా తిన్నారు. ఎలాంటి ఆర్భాటం లేదక్కడ. వచ్చిన వారికి రుచికరంగా ఆహారం అందించడమే లక్ష్యం. ఓ అరగంట తర్వాత చిన్న టౌన్లోకి ప్రవేశించి ఊరి చివర విశాలమైన ఆవరణలో ఆగింది కారు. అగర్వాల్, పరంజ్యోతి దిగారు. ఎదురుగా మిషనరీ హాస్పిటల్. అక్కడే తను పుట్టానన్న ఆలోచన ఉక్కిరి బిక్కిరి చేసింది పరంజ్యోతిని. 63 ఏళ్ల క్రితం ఆధునిక వైద్యం అందుబాటులో లేనప్పుడు ఒక విదేశీ డాక్టర్ దయతో తను ఈ భూమి మీదకి వచ్చాడు. ఇద్దరు హాస్పిటల్ ఎంట్రన్స్ చేరుకున్నారు. ప్రధాన ద్వారం పైన ఫోటో ఒకటి తగిలించి ఉంది. సాదా కళ్ళజోడుతో, దయగల చూపుతో, పెదాల మీద చిరునవ్వుతో కనిపిస్తుంది డాక్టర్ వైనింగ్ ఫోటో. 1930 నుంచి 60 వరకు పనిచేసినట్టు ఫోటో కింద రాసుంది. ఎవరు కావాలి సార్?
అటుగా వచ్చిన నర్సు అడిగింది. పరంజ్యోతి తల తిప్పి ఆ 25 నర్సుతో చెప్పాడు, డాక్టర్ వైనింగ్ కావాలి అని. ఆమె నివ్వెరపోయింది. కొన్ని క్షణాల తర్వాత తేరుకొని చెప్పింది, 60 ఏళ్ల క్రితం వచ్చుంటే ఆమెను కలిసేవారు. తలూపాడు పరంజ్యోతి. అవును, మా తల్లి గర్భం నుంచి మమ్మల్ని జాగ్రత్తగా భూమి మీదకి తెచ్చిన ఆ తల్లిని చూడాలనే కోరిక ఇప్పుడు కలిగింది. డాక్టర్ వైనింగ్ గురించి నీకు తెలుసా అడిగాడు. ఎక్కువగా తెలియదండి. డాక్టర్ వైనింగ్ అమ్మ పెళ్లి చేసుకోలేదట. ఇక్కడే క్వార్టర్స్లో ఉంటూ ఏ పేషెంట్ వచ్చినా అటెండ్ అయ్యేవారట. ఆమెతో పనిచేసిన వారిలో ఇప్పుడు ఎవ్వరూ బతకలేరు. ఓ సీనియర్ నర్సు నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో చెప్పింది. పరంజ్యోతి తదేకంగా వైనింగ్ ఫోటోని చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళు చెమర్చాయి. కృతజ్ఞతాభావంతో గుండె బరువెక్కింది. ఆ మూడ్ నుంచి బయటపడడానికి కొంత సమయం పట్టింది అతనికి. ఆమె శిలా విగ్రహం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అగర్వాల్ కళ్ళు మెరిశాయి. జీవిత చర్మాంకంలో పరిచయమయ్యాడు పరంజ్యోతి. అలాంటి వ్యక్తుల సాంగత్యం కొద్దిమంది అదృష్టవంతులకే దక్కుతుంది. బీచ్ రోడ్లో చేపల ఉప్పాడ దాటాక రోడ్డు పక్క ఆటో ఆపి కిందికి దిగాడు డ్రైవర్. అక్కడ రోడ్డుకి 2 వైపులా దూరంగా కొన్ని ఆటోలు ఆగి ఉన్నాయి. రాత్రి 10 కావడంతో రోడ్డు మీద ఎలాంటి జనసంచారం లేదు. సముద్రం మీద నుండి వస్తున్న గాలికి అలల చప్పుడు జత కలిసింది. వేటకు వెళ్తున్న బోట్ల మీద ఉన్న దీపాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆటో డ్రైవర్ వెనక సీటు నుంచి 2 బరువైన బ్యాగులు అందుకుని చుట్టూ ఒకసారి చూసి రోడ్డు పక్కనున్న కాలిబాట వైపు అడుగులు వేశాడు. ఆ బాట సుపరిచితమే కాబట్టి అతను ఎలాంటి జంకు లేకుండా నడుస్తున్నాడు. కుడివైపు మలుపు తిరిగి 10 అడుగులు వేసేసరికి ఓ పాడుబడిన బిల్డింగ్ ఎదురైంది. అది ఎవరు కట్టారో ఎప్పుడు కట్టారో ఎవరికీ తెలియదు. ఆ బిల్డింగ్కి తలుపులు కిటికీలు లేవు. అది దెయ్యాల కొంప అని పేరు పడడంతో అటువైపు పగలు కూడా ఎవ్వరూ రారు. కానీ ఇప్పుడు లోపల మనుషులు ఉన్నట్టు మాటల సబడి వినిపిస్తుంది. అతడు బిల్డింగ్లోకి ప్రవేశించి హాల్ దాటి లోపలికి వెళ్ళాడు. ఎడమవైపు గది నుండి చిన్నగా వెలుగు కనిపిస్తుంది. గదిలో కొవ్వొత్తుల వెలుగులో చాపల మీద కూర్చుని ఉన్నారు కొందరు. వాళ్ళంతా విశాఖలో ఆటోలు నడిపి జీవించేవాళ్ళు. ఏరా, ఎంత ఆలస్యం అయిందేం అడిగాడు నాయకుడు. గీతం యూనివర్సిటీ దగ్గర పోలీస్ చెక్ పోస్ట్ ఉంది. వారిని తప్పించుకుని చుట్టూ తిరిగి వచ్చాను చెప్పాడు బ్యాగులు కింద పెడుతూ. ఒకతను బ్యాగులు అందుకుని తన బ్యాగులోని వస్తువులు బయటకు తీశాడు. 4 డిఫెన్స్ రమ్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసులు, సోడాలతో పాటు మిక్చర్ పొట్లాలు బయట పెట్టాడు. మరొకతను గ్లాసులు విడదీసి వరుసగా ఉంచాడు. నెలకి 1-2 సార్లు అక్కడ పార్టీ చేసుకుంటారు వాళ్ళందరూ. ఓ డ్రైవర్కి డిఫెన్స్ స్టోర్లో తెలిసిన వ్యక్తి ఉండడంతో బయట దొరకని రమ్ము చౌకగా అతని దగ్గర తీసుకుంటారు. అదంతా ఉత్తరాంధ్ర జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి బతుకు తెరువుకు వచ్చిన వాళ్ళే. ఉదయం కాంప్లెక్స్ దగ్గర జరిగిన గొడవ, ఆ తర్వాత ట్రాఫిక్ ఏసీపీ క్లాస్ తీసుకుంటున్న సందర్భంలో ఆ రోజు అక్కడ కలిశారు. ట్రాఫిక్లో అస్తవ్యస్తంగా ఆటో తోలిన, పనికిమాలిన రాజకీయాలతో ఇతర డ్రైవర్ల మీద దాడి చేసిన, ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన నిర్మోహమాటంగా కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు ఏసీపీ. ఇదంతా జరగడానికి కారణం మధు అనే ఆటో డ్రైవర్. అతను విశాఖలోని ఏ యూనియన్కి సంబంధించిన వాడు కాదు. దిక్కు మక్కు లేనోడు. నాయకుడి మీద చెయ్యి వేశాడు. అది చర్చించడానికి వచ్చారు అక్కడికి. బాటిల్ ఎంతకిచ్చాడు? ఒక అతను అడిగాడు బ్యాగులు తెచ్చిన డ్రైవర్ని. 200. బయట మందు దొరకడం లేదుగా, అందుకని డిఫెన్స్ వాళ్ళు కూడా రేట్లు పెంచేస్తారు. అది కాక బ్రాండ్ మార్కెట్లో దొరకదు. నిజానికి స్టోర్లో రమ్ బాటిల్ 60-70 కంటే ఎక్కువ ఉండదు. ఒకప్పుడు ఆంధ్రాలో మద్య నిషేధం ఉన్నప్పుడు రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు లిక్కర్ బాటిల్స్ అమ్ముకొని ఇంటికి సరుకులు పట్టుకెళ్లేవారట చెప్పాడు అతను. ఒక బాటిల్ ఓపెన్ చేసి వరుసగా ఉంచిన గ్లాసుల్లో సర్దేశాడు ఒక అతను. కొన్ని సోడాతోనూ మరికొన్ని నీళ్లతోనూ నింపాడు. తల ఒక గ్లాసు అందుకున్నారు. ఒక అతను గ్లాసులోని మందులో చిటికిన వేలు ముంచి ఆ వేలిని బయట చిలకరించి గ్లాస్ ఎత్తి గడగడా తాగేశాడు. సిగరెట్ ముట్టించుకుని గుండెల నిండా పొగ పీల్చాడు. నాయకుడు గ్లాసులోని మందు కొద్దిగా తాగి ఆ ఖాళీని నీటితో భర్తీ చేశాడు. మిక్చర్ పొట్లం అందుకుని కొంచెం నోట్లో వేసుకుని నములుతూ అడిగాడు, ఏం చేద్దాం మధుగాడిని? ఏదోటి చెయ్యాలన్నా. వాడు ఇలా ప్రజలకు సేవ చేయమని ఉచిత సలహా ఇచ్చాడు అసిస్టెంట్ కమిషనర్. ఓసారి మనమంతా కలిసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముట్టడిద్దాం కోపంగా అన్నాడు ఒక అతను. నాయకుడు తల అడ్డంగా ఊపాడు. అలాంటి పని చేస్తే పోలీసులకు కోపం వస్తుంది. మన మీద న్యూసెన్స్ కేసులు పెట్టడం మొదలు పెడితే మన సంపాదన కోర్టులో ఫైన్ కట్టడానికి కూడా చాలదు అన్నాడు. మరేం చేద్దాం? బరువు బాధ్యతలు లేని అనాథ. సమయం చూసుకుని వాడిని దెబ్బ కొట్టాలి స్థిరంగా అన్నాడు నాయకుడు. వాడి జోలికి పోవడం కన్నా వదిలేయడం బెటర్ అన్నా. పోలీసులు వాడికి ఫేవర్గా ఉన్నారు. మన వృత్తి అంటే ప్రజలకి సదాభిప్రాయం లేదు. ప్రస్తుతం రాజధాని విశాఖలో పెడతానని ప్రభుత్వం ప్రకటించింది. అంటే రాబోయే కాలంలో మన బతుకులు మెరుగుపడతాయి. ఈ సమయంలో మనలో మనమే కొట్లాడుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. వయసులో పెద్దవాడైన ఒక అతను అన్నాడు. మన నాయకుడి మీద చెయ్యి చేసుకున్న వాడిని వదిలేయాలా? అరిచాడు అప్పటికే మందు తలకెక్కని మనిషి. ఒకరిద్దరు మినహా అందరి గ్లాసులు ఖాళీ అయ్యాయి.
నాయకుడు మందు కంప్లీట్ చేసి గ్లాసు ముందుకు నెట్టాడు. మరో సంచిలోని ఆల్ఫా బిర్యానీ నుంచి కమ్మటి వాసన గిలిగింతలు పెడుతుంది. కడుపులోకి చేరిన మందుతో కలిసి ఆకలిని రెట్టింపు చేస్తుంది. రెండో బాటిల్ ఓపెన్ చేశారు. సముద్రం మీద నుంచి వస్తున్న చల్లని గాలి, కిటికీలు, గుమ్మాలు లేకపోవడంతో ఆ ఇంట్లోకి నిరాటంకంగా ప్రవేశించిన వాళ్ళు కూర్చున్న మూల గదిని చేరలేకపోతుంది. అక్కడికి సిగ్నల్స్ రావు కాబట్టి సెల్ ఫోన్లు మౌనం పాటిస్తున్నాయి. వాళ్ళు మందు తాగి బిర్యానీ తిని అక్కడే నిద్రపోతారు. ఆ రాత్రి సమయంలో బయటకు వెళ్తే పెట్రోలింగ్ పోలీసులు పట్టుకుని లాకప్లో పడేస్తారు. అందుకని ఉదయం లేచిన వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతారు. మూడోసారి నింపిన గ్లాస్ అందుకున్న నాయకుని సెల్కి అరగంటలో 20 కాల్స్ వచ్చాయని, సిగ్నల్స్ లేకపోవడంతో సెల్ రింగ్ అవ్వలేదని ఎవరికీ తెలియదు. అప్పుడు రాత్రి 11:30 అయింది. వెన్నెల్లో టెర్రస్ మీద సిమెంట్ గొడుగు కింద కూర్చున్నాడు అగర్వాల్. చుట్టూ తెల్లటి వెన్నెలు పడుతున్నా అతను గొడుగు నీడలో ఉన్నాడు. ఏ కాలమైనా సరే రాత్రిపూట అక్కడ కూర్చొని మందు తాగుతాడు. భార్య పోయాక అతని తాగుడు అధికమైంది. జీవితంలో సమస్య ఎదురైనప్పుడు జాగ్రత్తగా దాని నుండి బయటపడడం అతని అలవాటు. కానీ కూతురు పెళ్లి సమస్యని పరిష్కరించడం అతని వల్ల కావడం లేదు. సెల్ తీసి ఓ నెంబర్ డయల్ చేసి చెప్పాడు, అమ్మా ఒకసారి పైకి రాని. గ్లాసులో విస్కీకి సోడా కలిపి 2 సిప్పులు తాగాడు. అప్పుడే వచ్చింది పూజిత. ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు తండ్రి ఆ సమయంలో పిలుస్తాడని తెలుసు. మందు తాగొద్దనమే తండ్రికి ఎప్పుడూ చెప్పలేదు. తల్లిపోయినప్పుడు తగిలిన దెబ్బకి తమాయించుకున్నాడు. పని మనిషి మరణం వల్ల కలిగిన షాక్ తట్టుకున్నాడు. ఇప్పుడు తన పెళ్ళి ఆగిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకు నాన్న పిలిచావు అడిగింది. నీకు తెలియంది ఏముందమ్మా, నా చేతుల మీదుగా నీ పెళ్ళి జరిగిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది చెప్పి ఓ గుక్క తాగాడు. నన్ను తేరుకొని నాన్న, సమస్యకి పరిష్కారం దొరకకుండా పెళ్ళి అంటావేమిటి? అదంత ముఖ్యమా? పూజిత గొంతులో విసుగు. ముందు నువ్వు పెళ్లి చేసుకుంటే సమస్య పరిష్కరించడం చాలా తేలిక. ఎలా? ఇలా అని చెప్పలేనమ్మా. నేను అనుకున్నట్టు అంతా సవ్యంగా జరిగితే మనం సమస్య నుండి బయటపడతాం. నేను పెళ్లి చేసుకుని అతనితో ప్రశాంతంగా జీవించగలనా? ఓ మనిషిని మోసం చేసి జీవితమంతా నరకం భరించడం సాధ్యమా? నన్ను నేను మభ్యపుచ్చుకోగలనా? నీ బాధ నాకు అర్థమైందమ్మా. నా మీద నమ్మకం ఉంచి పెళ్లికి ఒప్పుకో. నీకోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నేను నిన్ను సమస్యల్లో వదులుతానా? నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నా. అగర్వాల్ కళ్ళు చెమర్చాయి. నన్ను అర్థం చేసుకునేవాడు దొరకాలి కదా, నిరాశగా అంది పూజిత. ప్రయత్నం చేయకుండా దొరుకుతాడా? నిరాశపడితే ఎలా? సంతోష్ మీద నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు అగర్వాల్. సమర్థుడు, మంచివాడు. అతను చేసుకుంటావా? నన్ను అర్థం చేసుకుంటాడా? తెలియదు, ప్రయత్నిద్దాం. పరంజ్యోతి కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర కలుస్తారు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి డిన్నర్కి అక్కడ చేరుతారు. ఈరోజు నేను మీ అమ్మ బయటకు వెళ్తున్నాం. సాయంకాలానికి తిరిగి వస్తాం. నువ్వు ఫ్యాక్టరీ పనులు చూడు కొడుకుతో చెప్పాడు పరంజ్యోతి. సరే, ఎక్కడికి వెళ్తున్నారు అడిగాడు సంతోష్. ఈరోజు మన బార్బర్ కూతురు పెళ్ళి. ఇక్కడికి 40 కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళ గ్రామం. బార్బర్ బామ్మర్దిని రమ్మన్నాను. అతనితో వెళ్ళి వధూవరులను ఆశీర్వదించి వస్తాం అని వివరించాడు పరంజ్యోతి. ఏదైనా కానుక పంపిస్తే సరిపోయేదిగా, అంత దూరం శ్రమపడి వెళ్ళడం దేనికి? పైగా గ్రామం అంటున్నారు సంతోష్ అన్నాడు. నవ్వాడు పరంజ్యోతి. గుడిలో పసుపు కొమ్ము కట్టినా, ఆకాశమంత పందిరివేసి ఆర్భాటంగా బంగారు తాళి కట్టిన పెళ్ళి అనేది ఒక్కటే. దాని పవిత్రతలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం, అంతా తమ గొప్ప చూపించడానికి వచ్చేవాళ్లే. ఒక నిరుపేద చేస్తున్న పెళ్లికి వెళితే ఈ ముసుగులు తగిలించుకున్న మనుషులు ఉండరు. నిజమే, అంగీకరించాడు సంతోష్. ఇవాళ సాయంకాలం అగర్వాల్ వస్తానన్నారు. నాతో మాట్లాడే పని ఉందట చెప్పాడు పరంజ్యోతి. ఏం మాట్లాడాలట అడిగాడు సంతోష్. తెలియదు, డాక్టర్ వైనింగ్ పనిచేసిన హాస్పిటల్ చూసి వచ్చాం. ఆమె శిలా విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నాం. ఆ విషయం మాట్లాడడానికి కావచ్చు. శిలా విగ్రహం ఏర్పాటు చేయడం కన్నా ఆమె పేరు మీద పేద విద్యార్థులను చదివిస్తే మంచిదేమో. ఆలోచించండి. సేవాభావం కలిగిన డాక్టర్లు అవసరం మన సమాజానికి చాలా ఉంది. అలాంటి వాళ్ళు ఒకరిద్దరు తయారైన డాక్టర్ వైనింగ్ పేరు తరతరాలు గుర్తుపెట్టుకుంటారు. సాలోచనగా తల పంకించాడు పరంజ్యోతి. ఆ భువనేశ్వర్ కాంట్రాక్టర్ గారి సంబంధం గురించి ఏమీ చెప్పలేదు అడిగి కొడుకు కళ్ళల్లోకి చూశాడు పరంజ్యోతి. ఆ కాంట్రాక్టర్ గారి కూతురు కాలేజీలో ఒక అతను ప్రేమించింది. అతను తన స్థాయికి తగ్గవాడు కాడని ఆమె తండ్రి వారి ప్రేమను తిరస్కరించాడు. వాళ్ళిద్దరూ పెద్దల ప్రమేయం లేకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు చెప్పాడు సంతోష్. ఇదంతా నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాడు పరంజ్యోతి. ప్రస్తుతం సోషల్ మీడియా చాలా అడ్వాన్స్గా ఉందండి. ఇలాంటి వ్యక్తిగత విషయాలు కూడా అందరికీ తెలిసిపోతున్నాయి.
మీరు నాకు కొంత సమయం ఇవ్వండి, మన ఇంటికి వచ్చే మహాలక్ష్మిని వెతికి తెస్తాను అని నవ్వాడు. నువ్వు అలాగే చెప్తావు, 26 దాటి 27 వచ్చాయి, మరో 2-3 ఏళ్ళైతే పిల్ల కూడా దొరకదు అరిచింది తల్లి. నేను ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదు తల్లితో అన్నాడు సంతోష్. వాళ్ళిద్దరిని నవ్వుతూ చూశాడు పరంజ్యోతి. తన ముందు అలాగే ఒకరినొకరు కసురుకుంటారని, ఆ తర్వాత ఒకే మాట మీద నిలబడతారని తెలుసు. నువ్వు వెళ్ళి తయారవ్వు, మనం గంటలో బయలుదేరాలి భార్యతో చెప్పాడు పరంజ్యోతి. సరిగ్గా 11 గంటలకు వచ్చాడు బార్బర్ బావమర్ది. ఆ ముగ్గురిని తీసుకుని బయలుదేరి సిటీ దాటాక జంషెడ్పూర్ రూట్లోనికి తిరిగింది కారు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. చుట్టూ పచ్చటి పొలాలతో పాటు ఏపుగా పెరిగిన చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్నాయి పరిసరాలు. నీది కూడా మాణిక్పూర్ గ్రామమేనా? ముందు కూర్చున్న బార్బర్ బావమర్దిని అడిగాడు పరంజ్యోతి. అవునండి, పూర్వీకుల నుండి మా కులవృత్తి ఇదేనండి. నా చిన్నప్పుడు మా పెద్దోళ్ళు ఇంటింటికి వెళ్ళి క్షవరం చేసేవారండి. ప్రతి కుటుంబం ఏడాదికి బస్తా వడ్లు, కొత్త బట్టలు, 116 ఇచ్చేవారండి. పండగలకి పబ్బాలకి సాయం కోసం పిలిచి ఎంతో కొంత ముట్ట చెప్పేవారండి. ఆ సంపాదనతోనే మా నాయన మమ్మల్ని పెంచాడండి. మేము 3 అన్నదమ్ములం, ఒక చెల్లినండి. మా బావ చెల్లిని చేసుకున్నాడండి. ఇద్దరు ఊళ్ళో వృత్తి చేసుకుంటే నేను మా బావ దగ్గరకు వచ్చి ఇక్కడ అమ్మాయినే చేసుకున్నానండి గలగలా చెప్పాడు అతను. కథను ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి తర్వాయి భావంతో కలుద్దాం. థ్యాంక్ యూ.